ఎందుకే చికాకు? చిరాకపోతే ఇంకేంటి? ఏంటమ్మా ఏంటి డ్రెస్? ఆ డ్రెస్ కేమైందమ్మా? పైగా ఈ డ్రెస్ లో ఎంత అందంగా కనబడుతున్నావో తెలుసా? అందం అంట అందం. ఈ డ్రెస్ లో పల్లెటూరు పప్పు సిద్ధలా ఉన్నాను. పైగా కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోమంటారు. మిగతా వాళ్ళందరూ నేను చెక్క మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చారు. అందరూ కలిసి నన్ను ఎంత ఆట పెట్టించారు తెలుసా? మీ డాడీ వేసుకోమంటే నన్నేం చేయమంటావే? నేను అదే చెప్పాను. ఆయన వింటేగా మరి. డాడీ ఇంట్లో ఉన్నారా? లేరు, ఊరే లేరు. 2-3 రోజుల వరకు రారు. అయ్యో అయ్యో, ఇదేంటే? లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఉదయం నుంచి ఈ దరిద్రాన్ని భరించాను. ఒక్క సెకండ్ కూడా ఉంచుకోను. అయ్యో ఉదయ్, ఉదయ్, ఏమిటా గావు కేక? వాళ్ళు కాసేపు కూడా పడుకున్నావా? నా పిలుపు ఎప్పుడు మీ కేకలానే ఉంటుంది. అంత గారవం పనికిరాదండి. ముందు వాడిని పిలవండి. ఎవడు గోల? పొద్దున్నే లారీతో సామాన్లు అయిపోయాడెవడో. ఏంటండి పిలిచారా? ఏమిటి ఈ హడావుడి? నా హడావుడికి ఏముంది గాని ముందు మీ పుత్రరత్నాన్ని పిలవండి. ఉదయ్, బాబు ఉదయ్. వస్తున్నాను డాడీ. ఏం డాడీ అరుపులాంటి పిలుపులు? అరుపు మీ మమ్మీది, పిలుపు నాది. ఇదిగో. ఏంటి మమ్మీ ఇది? హాట్ క్యారియర్ రా. అది తెలుస్తూనే ఉంది. అది వాడికి ఎందుకు ఇస్తున్నావో అది చెప్పు. మన ఎదురింట్లో కొత్తగా సామాన్లతో దిగారండి. అయితే మన ఉదయం వెళ్ళి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలా? తప్పే ఉందండి. పాపం వాళ్ళ సామాన్లు సర్దుకోవాలిగా. పోనీ మనవాడిని వెళ్ళి వాళ్ళ సామాన్లు సర్దురమ్మంటారా? అది కాదండి, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహకరించుకోపోతే ఎలాగా? టిఫిన్ ఎందుకు పంపిస్తున్నావో నేను అడగలేదే. ఉదయం పంపించడం ఏమిటా అని అడుగుతున్నాను. అయినా వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడే? అవును మమ్మీ, నేను వెళ్ళను. కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ మీకు టిఫిన్స్ రెడీ చేయాలి. వెళ్తావా వెళ్ళవా? సరే, ఈ ఒక్కసారికి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్ప మాకు. మమ్మీ, మమ్మీ ఇదిగో. ఏంట్రా ఇది? నువ్వే చూసుకో. స్వీట్స్ రా. అలా విసుక్కుంటా ఎందుకు? ఏం చేయమంటావు? అమ్మగారేమో టీగా మాట్లాడి స్వీట్స్ ఇచ్చింది, అమ్మాయి గారేమో కారం నీరు జల్లి పంపించింది. నేను ముందే చెప్పానా అలాంటి పనులకు వాడిని పంపొద్దని?